ఇంటింటి ప్రచారం చేపట్టా. నిజంగా కరెంటు తీసేశారు. రోడ్ల మీద నడుస్తూ ఉంటే ఏ గోతులో పడతామో తెలియనంత దౌర్భాగ్యంగా ఇక్కడ విజిలేస్తే ఎమ్మెల్యే గారి ఇంటికి పడే దూరంలో కూడా రోడ్లు వేసుకోలేకపోయిన దౌర్భాగ్యమైన ఎమ్మెల్యేని గతంలో మనం ఎన్నుకున్నాం. ఒక్క రోడ్డు బాగోలేదు, ఒక డ్రైన్ బాగోలేదు, ఎక్కడ ఏ విధమైన మౌలిక వసతులు లేని ప్రాంతాలను మనం చూస్తూ ఉంటే 5 సంవత్సరాల అభివృద్ధి ఎక్కడికి వెళ్ళింది? ఎమ్మెల్యే ఆయన పెరగటం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పెరగటం తప్ప ఈ ప్రాంతం పెరిగింది లేదు, అభివృద్ధి జరగలేదు. ఏమన్నా అంటే ఉత్తర కుమారుడు కౌరులు చెప్తాడు మీ ఎమ్మెల్యే. చాలా చేశాడట. కాంట్రాక్టర్ తెలుగుదేశం వాడు వేయలేదని చెప్పి మన ఎక్కడో చెప్తా ఉన్నాడు. దమ్ము లేని మాటలు, దద్దమ్మ మాటలు కట్టిపెట్టవయ్యా. కాంట్రాక్టర్తో రోడ్డు వేయించుకోలేకపోవటం నీ చేతకంతనం, కానీ అది ప్రజల మీద రుద్ది, తెలుగుదేశం పార్టీ మీద రుద్ది. జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా ఏదన్నా చేస్తే అది తెలుగుదేశం, బాబాయ్ హత్య తెలుగుదేశం, ఎవరన్నా కోడికత్తి డ్రామా తెలుగుదేశం, నిన్న విజయవాడలో రాయేసి కొడితే తెలుగుదేశం. ఇక్కడ ఎమ్మెల్యే కూడా రోడ్లు వేయించలేకపోతే తెలుగుదేశం, జనసేన. ఇలా లేని పోని మాటలు చెప్పుకున్న 5 సంవత్సరాలు బతికేసిన ఈ ప్రభుత్వం మనకొద్దు. ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మనకొద్దు అని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో ఘోష పెడతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, అభివృద్ధి అంటే ఏంటో 24 నుంచి 29 వరకు మేము చూపిస్తాం, దాన్ని చూసి నేర్చుకోండి అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంత బ్రహ్మదరం పెట్టిన పెనగాడి ప్రజల మేలు, వీళ్ళ ఆశీస్సులు జన్మలో మరవలేను. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా వీళ్ళకి సేవ చేసుకుంటూ, ఇక్కడ మౌలిక వసతులు కల్పించుకుంటూ, అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఏది లేదో అది అంతా పూర్తి చేసి ఫస్ట్ 2 సంవత్సరాలు పూర్తి చేస్తానని వారికి మాటిస్తా ఉన్నాను.